నిన్ను నమ్మి మోసపోయాను కదే. ఛీ, అసలు మనిషివేనా నువ్వు? అవును, నువ్వు నిజంగానే మోసపోయావు. అదొక షార్ట్ ఫిలిం, టైటిల్ రోజుకో ప్రేమ. నీకు తెలుసు కదా నేను మూవీస్లో ట్రై చేస్తున్నానని. అబ్బాయిని కౌగిలించుకున్న నన్ను మాత్రం చూసావు, కార్లో వెళ్తున్న కెమెరాను మాత్రం చూడవు. అవునా? ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. అలా జరగకపోతే బాగుండేది. ఏం జరిగిందంటే? వదిలే మమ్మీ, మన కష్టాలు తనకెందుకు చెప్తున్నావు? అదేంటి బేబీ నువ్వు అలా అంటున్నావు? అల్లుడైనా కొడుకైనా తనే కదా, తనతో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పాలి? అసలు ఏమైందంటే? పర్లేదు హారిక, చెప్పు. నువ్వొకటే నేనొకటేనా? కాదు బాబు, నా హెల్పింగ్ నేచర్ గురించి నీకు బాగా తెలుసు కదా. ఒక చిట్ ఫండ్కి నేను షూరిటీ పెట్టాను. షూరిటీ పెట్టించుకొని వాడు చిట్ తీసుకొని అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ చిట్ ఫండ్ వాళ్ళు 1 month లోపల పే చేయకపోతే ఇంట్లో ఉన్న మొత్తం ఫర్నిచర్ని తీసుకెళ్ళిపోతారంట. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాబు, ఇలా అడుగుతున్నానని నువ్వు తప్పుగా అనుకోవద్దు. ఏమైనా కొంచెం డబ్బులు నువ్వు అడ్జస్ట్ చేయగలవా? అమౌంట్ ఎంత? 2 lakhs ఓన్లీ. మీరేం కంగారు పడకండి, ఓ 1 weekలో నేను అరేంజ్ చేస్తాను.